తేజ తేజ రావద్దు నా కూర్చుంటూరా. పర్లేదు తేజ, ఏమనుకోకుండా దీన్ని నిండుగా బియ్యం ఇవ్వ తేజ. ఏంటది నా బియ్యమా? మీ అన్నయ్యకి డ్యూటీకి పోయి నెల అయిపోయింది తేజ, ఇంకా ఏం దొరకలేదు. బియ్యం అయిపోయి తేజ, పిల్లలకి అన్నం వండి పెడతామని. అదేంటది నా, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? మీ అమ్మోళ్ళు నన్ను అడగచ్చు కదా నా హెల్ప్ చేయమని. నాకు బాగా జరిగిన రోజు మా అమ్మోళ్ళు చాలా సంతోషపడ్డారు తేజ. ఈరోజు ఏదో నాకు జరగలేదని చెప్పేసి వాళ్ళతో చెప్పుకుంటే ఎంత బాధపడతారో చెప్పు. వాళ్ళని ఎలా అడగాలి, వాళ్ళని ఎలా బాధ పెట్టాలి చెప్పు. నా గురించి అయితే నేనేం బాధపడట్లేదు తేజ. మీ అన్నయ్య మటన్ భోజనం పెట్టినప్పుడు నేను ఎంత తృప్తిగా తిన్నాను. ఈ రోజు లేని రోజు కారం భోజనం పెట్టినా కానీ నేను అంతే తృప్తిగా తింటాను తేజ. కానీ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే నేను చేయి చాచలేను తేజ. ఇలా ఎన్నాళ్ళు నా అన్నని ఎక్కడైనా పని ఎత్తుకోమని చెప్పొచ్చు కదా. మీ అన్నయ్య ఏం ఖాళీగా లేడు తేజ, వెతుక్కుంటూనే ఉన్నాడు. నేను అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెవరు అర్థం చేసుకుంటారు తనని. మా అన్నయ్యని బాగా అర్థం చేసుకున్నావు నా, ఇస్తాలయ్యి.